నేటి రాశి ఫలాలు. మేషరాశి వారు ఈరోజు బంధుమిత్రులతో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కుటుంబ వాతావరణం ఈరోజు గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి వృధా ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక ఈరోజు ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆ డబ్బుని ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి సామాన్యంగా గడుస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి తొందరపాటుతనం వలన అధిక నష్టాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులు తాము ఉద్యోగాలలో చేసిన పొరపాట్ల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు అనుభవం లేని ప్రణాళికలను అమలు చేయడం వలన అధిక నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచిది. అలాగే ఈరోజు కార్మిక వర్గాల వారికి ప్రమాద సూచనలు కనబడుతున్నవి. వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ముఖ్యంగా నకిలీ విత్తనాల వలన మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. సినీ రంగం వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో విఫలమవుతారు. ఇక ఎవరికైతే ఆస్తి పంపకాలు జరుగుతున్నాయో వాటిలో ఆస్తి నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు అనేక రకాల చికాకులతో గడిచిపోతుంది. ఇక ఈరోజు భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు ఇవ్వకండి. దీనివలన వివాదాలు అనేవి ముదిరి విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి కూడా మనస్పర్ధల వలన అపార్థాల వలన విడిపోయే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి బంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి కష్టమే తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. శారీరక రుగ్మతలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగక కొంత మిమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తాయి. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే రాబడి తగ్గి నూతనంగా రుణాలు చేయవలసి రావచ్చు. ఇక ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారికి వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకోని మార్పుల వలన ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు, క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవు. ఇక విద్యార్థులు తమకు లభించిన ఫలితాల పట్ల నిరాశ చెందుతారు. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ నిరాకరణ అనేది జరుగుతుంది. చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి అనుకూల రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.